హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రహస్యంగా కౌశిక్ రెడ్డి అనుచరులు సమావేశమయ్యారు. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలితో వారందరూ విసిగిపోయినట్లుగా తెలుస్తోంది. అనుచరులు బీఆర్ఎస్ క్యాడర్ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సుమారుగా 250 మందికి పైగా కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే కొంత చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానంలో కూడా కౌశిక్ రెడ్డిపై అసంతృప్తి ఉంది. కౌశిక్ రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి ఈ మధ్య చాలా కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో కౌశిక్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నారు, చాలా అగ్రెసివ్ గా మూవ్ అవుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ తనదైన మార్కుని చూపిస్తూ వస్తున్నారు. మొదటితో పోల్చుకుంటే బీఆర్ఎస్ కి వచ్చిన కొత్తలో పోల్చుకుంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఇమేజ్ కొంత పెరిగినట్లుగానే కనిపిస్తోంది. చాలా అగ్రెసివ్ యాక్టివిటీస్ ఆయన వైపు నుంచి కనిపిస్తున్నాయి. అంటే రాజకీయాలు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ విషయంలో, కాంగ్రెస్ మీద ఫైట్ చేసే విషయంలో కౌశిక్ రెడ్డి అస్సలు వెనక్కి తగ్గట్లేదు. మరోవైపు ఇలా ఉన్న సమయంలో మరోవైపు కౌశిక్ రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డితో కలిసి పనిచేయాల్సిన చాలా మంది సుమారుగా ఒక 250 మంది వరకు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమని? కౌశిక్ రెడ్డి తమని సరిగా పట్టించుకోవడం లేదని, కౌశిక్ రెడ్డి వ్యవహారంతో తాము అసంతృప్తిగా ఉన్నామని, కౌశిక్ రెడ్డితో కలిసి నడవడం కానీ కౌశిక్ రెడ్డి కింద పనిచేయడం కానీ తమకు ఇష్టం లేదని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్లోకి మనందరం కలిసి చేరాలి అని వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇది కౌశిక్ రెడ్డికి చాలా పెద్ద సంకటం అనే చెప్పాలి, చాలా పెద్ద సమస్య అనే చెప్పాలి. ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కౌశిక్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఎంత పెద్ద నాయకుడైనా తన కింద ఉన్నటువంటి తనని ఫాలో అయ్యేటువంటి కార్యకర్తల్ని, కీలకమైనటువంటి తన నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ తన గ్రిప్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఆ మొత్తం సిస్టమ్ అంతా కూడా పనిచేస్తుంది. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తన వెనకుండేటువంటి క్యాడరే అత్యంత పెద్ద బలం. మరి అలాంటి వాళ్ళు ఒకవేళ మేము ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నామని చెప్పి అందరం కలిసి పార్టీ కూడా మారిపోదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తుందంటే ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయం కౌశిక్ రెడ్డికి. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఈ విషయంలో? కౌశిక్ రెడ్డికి ఎలా గైడ్ చేస్తుంది అండ్ కౌశిక్ రెడ్డి అసలు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ విషయంలో అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ఇలాంటివి జరిగినాయి అంటే గంపగుత్తగా అందరూ ఫాలోవర్స్ వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకున్నారా, లేకపోతే ఏదైనా చీలికుందా ఫాలోవర్స్ లో కూడా? ఆయన వెనక ఉన్నటువంటి వర్గంలో, ఆయన మద్దతుగా ఉండేటువంటి వర్గంలో, బీఆర్ఎస్ వర్గంలో ఏదైనా చీలికుందా? సహజంగా కింది స్థాయి క్యాడర్ లో, సెకండ్ థర్డ్ రేంజ్ క్యాడర్ లో సహజంగా చీలికలు అనేవి ఉంటూ ఉంటాయి. అంటే వర్గ పోరులు ఉండొచ్చు, లేదంటే డామినేషన్స్ కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి విషయాల్లో ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో ఏవైనా సమస్యలు ఉండడం వల్ల ఇలా జరుగుతుందా, లేకపోతే నిజంగానే గంపగుత్తగా అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారా, ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కౌశిక్ రెడ్డికి సమస్య ఇది, ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఈ విషయానికి సంబంధించి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరే చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈ విషయం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చెప్పుకోరా పిల్లవానికి పిచ్చోని చేతిలో పెట్టి రాగమని చేయటం 6 రోజులు కాదు మనకి ఏం చెప్తారు వాడు. బుద్ధి ఎదురుగా మనల్ని 6 మంది ఆమె చెప్తారు. ఎన్ని పోతే అన్న రాసిన 16 వాళ్ళు హుజూరాబాద్ గెలిచారని వచ్చాడు. అసలు ఎప్పుడో మర్చిపోయారు జనాలు. మీ మధ్యలో ఆడడం కలిసిన వాడు అనుకోకుండా మాదని చెప్తాను, హుజూరాబాద్ అని చెప్తలేము. ఎందుకంటే వాడు కొత్తోడు కంటే వాడు తింటాడు. గ్రామానికి ఎట్లేసారా భర్త ఇలా ఫ్యాషన్ షోలకు తిరుగుతున్నాడు ఫంక్షన్ల పని. వాళ్ళ కుటుంబంలో ఇన్ని ఫంక్షన్లు కానీ తిరగలేదు. ఏదో కలిసిన పోతాం నమస్తే మొత్తం కట్టకట్టుకొని తిరుగుతారు. పిల్ల ఆటం వీడికి ఆడికి వాళ్ళు ఎట్లా భరిస్తారు, ఏం చేస్తారు, అది ఎదిగిపోతుందో ఎదుగుతారు. ఇంకొకటి మర్చిపోయినా చెప్తాను అన్నాడు వినండి. ఏమన్నా పాడుపడితే ఈ ఎంపీటీస్ సర్పంచ్ గివ్వేనట కానీ జిల్లాలలో కూడా ఒక్కడొక్క పదవులు ఉండదు కదా. హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు సపోజ్ మనోడు ఉన్నాడు డిసిసి వైస్ చైర్మన్, అన్ని మొత్తం రాష్ట్రానికి ఉండొద్దు. ఓర్వడు అన్నుండే తీరన్న ఆయన అక్కడ ఉన్నాడు. ఓర్వడు అసలు ఫోటో దిగుతూనే ఓర్వడు. ఇంతమంది హెలికాప్టర్ చెప్పిండు. హెలికాప్టర్ బాలకృష్ణ మనకి ఏం సంబంధం ఇక్కడ?
ఆయన ఎవరిని పట్టుకొచ్చిండు? అదే బాలకాసుమను ఉప్పల్ల మీటింగ్ అవుతుంది, బై ఎలక్షన్లు ఉప్పల్ల మీటింగ్ అవుతుంది. అందరు జర్నలిస్ట్ పిలిచి మాట్లాడదాం, మళ్ళీ కూడా వచ్చారు స్వర్గం రావలేదు. సరే అప్పుడు మళ్ళీ అవుతాను నేను కూడా పెద్దగా ఏదైనా మనం ముచ్చట చెప్పిపోతే ప్రదీప్ భాయ్ నీకు ఏం తెలియదు, అదే గ్లాస్ తీసిన ఇసిన ముఖం దగ్గర సపరేట్గా. సరే నువ్వు 4 రోజులు ఉంటే అవతల వాళ్ళతో ఇక్కడ సమస్యలు మాకు తెలుసు, మేము నీకు చెప్తే మీ దృష్టి తీసుకుపోతే మీరు చేయాలి దాన్ని. అది లేదు. మరి ఈయన వ్యక్తి ఏం చేద్దాం అనుకుంటారు? ఇక్కడ రియల్వేషన్ వస్తే వాళ్ళ భార్యను నిలబెడతారు. అన్నిటికీ సిద్ధమైన ఆయన మొత్తం ఏమంటారు ఫ్యామిలీ ప్యాకేజ్ టైప్ లో కుటుంబం అంటే ఇంకా వేరేటోళ్ళకి అవకాశం రావద్దా? వేరేటోళ్ళు చేయొద్దా? కొంచెం కొట్టి పిచ్చిలు ఎక్కడ పోలీసులు అంతా తిరుగుతా. మీరు అన్నారు ఇప్పుడు సత్యనారాయణ వాడవుడి సంబరపడతానో పండుగ చేసుకుంటానో వాటిగా అదృష్టం. ఆయన రౌడీష్ ఓపెన్ చేయమండి. అసలు ఈ మీటింగ్లో ఇంకా ఏం జరిగింది, అసలు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది ఈ వ్యవహారం, దీని వెనక ఎవరున్నారు, అంటే ఎవరు నడిపిస్తున్నారు? ఇంతమందిని ఒక చోట గ్యాదర్ చేశారు అంటే దేర్ మస్ట్ బి సమ్ లీడర్. 250 మంది లేదంటే 300 మంది కార్యకర్తలు ఒక మాట అనుకొని ఒక చోట మీటింగ్ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. అంటే కౌశిక్ రెడ్డి తర్వాత ఇలా లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తుంది అండ్ వీళ్ళు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అండ్ బీఆర్ఎస్ ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఉంది, బీఆర్ఎస్ కానీ ఇటు కౌశిక్ రెడ్డి కానీ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఏం జరుగుతుంది హుజూరాబాద్ బీఆర్ఎస్లో? ఈ అంతర్గత కలహాలు కనిపిస్తున్నాయి, కారణం ఏంటి? కౌశిక్ రెడ్డికి ఇది ఎలాంటి సమస్య? ఎస్ నందు, ఇటీవల కాలంలో హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంగా కొంత రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. హుజరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అంతా తానే ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విరుచుకుపడుతున్నటువంటి వైనాన్ని కొంతమంది ఇంటర్నల్ గా చర్చ జరుపుతున్నారు. దానిలో భాగంగానే ఇట్లా ఉంటే మన పరిస్థితి ఏంటి, రేపు భవిష్యత్తు రాజకీయంగా ఎలా ఉండబోతుంది, ఎలా ఎదుర్కోబోతున్నాము, మనకి సమయం ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే దాదాపు 200కు పైగా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలంతా జమ్మికుంట ప్రాంతంలో ఒక సమావేశము, ఇంటర్నల్ గా రహస్య సమావేశము ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ఎట్లా అయితే మనకు బాగుంటది. ముందుగా హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క సమస్యలు, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో వేసేటువంటి పరిస్థితి, సతాయించుడు ఎక్కువైపోయింది అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అండగా ఉండాల్సినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, అసలు మనకి పట్టించుకుంటారా లేదా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలా అయితే మనం రాబోయే కాలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. దానిలో మన వాళ్ళు, మన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎట్లా అయితే మన భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది. దీనిలో భాగంగా తాడో పేడో తేల్చుకుందాం కౌశిక్ రెడ్డితోనే అనేటువంటి కోణంలో సైతం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి నందు. అంటే జనరల్గా చంద్రశేఖర్, కౌశిక్ రెడ్డి ఈ మధ్య చాలా అగ్రెసివ్గా ఉన్నారు. కాంగ్రెస్ మీద ఫైట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు, ఏ చిన్న అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తన పేరు వినపడేలా చేసుకునే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. అంటే ఇమేజ్ పెరుగుతున్న లీడర్తో జనరల్గా క్యాడర్ మూవ్ ఆన్ అవ్వడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది కలిసి వెళ్ళడానికి. బట్ ఎక్కడ తేడా వస్తుంది అంటే కౌశిక్ రెడ్డి మిస్టేక్ ఇందులో ఎంత ఉంది? ఇంకేదైనా ఈజ్ దర్ ఎనీ అదర్ ప్లాన్స్ దీని వెనక, ఇంకెవరైనా నడిపిస్తున్నట్లుగా కానీ ఇంకేదైనా కోణాలు ఉన్నాయా? మీరు అన్నట్టుగా నందు, గతంలో కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రతిపక్ష నేతలు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా డాక్టర్ సంజయ్ కుమార్, ఎవరైతే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేను అయినప్పటికీ నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని పదే పదే చెప్తున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కి సంబంధించి చాలా దూకుడుగా వెళ్ళడం జరిగింది. అసలు ఇది ఏ పార్టీ, నేను ఎవడు మాట్లాడమన్నాడు అనేటువంటి ధోరణితో ముందుగా మీరు అన్నట్టుగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేకి చాలా దూకుడు ఎక్కువ, అన్ని విషయాల్లో అగ్రెసివ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగానే ఆయనని చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సైతం అసెంబ్లీలో రీసెంట్ గా సైతం మనం చూడడం జరిగింది. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో ఇటీవల తరచూ అంటే ఒక హైప్ అయితే వస్తుంది, కానీ ఎంతవరకు ఇది బాగుంటది, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారినటువంటి ఈ వ్యవహారాన్ని ఎట్లా డీల్ చేస్తే బాగుంటది అనేటువంటి కోణంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి చక్రం దింపుతున్నారు. దానిలో భాగంగా ఆ
ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతలతోని మంతనాలు జరిపినట్టుగా మనకున్న సమాచారం. గతంలో ఎందుకంటే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఒకవైపు ఈటల రాజేందర్ లాంటి నాయకుడు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఇద్దరిని కూడా ఆయన ఓడించి విజయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంత